ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు దేవుని వాక్యం మన హృదయాలకు ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఇస్తుంది. ఈ ప్రపంచం మనకు ఎన్నో భారాలను ఇస్తుంది. బాధలు, ఆందోళనలు, అపజయాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య పరీక్షలు, భవిష్యత్తుపై భయం, అలాంటి ప్రతి హృదయానికి యేసు ఈరోజు ఇలా పిలుస్తున్నాడు. శ్రమపడుచు భారములు మోసుకొనుచున్న వారందరా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ ఆహ్వానం కొందరికే కాదు, అలసిపోయిన ప్రతి హృదయానికి. దేవుని కోసం తహతహలాడే ఆత్మ. మొదటి పఠనంలో యెషయా ప్రవక్త ఇలా అంటాడు, రాత్రివేళ నా ఆత్మ నిన్ను ఆశిస్తోంది, ఉదయాన్నే నా హృదయం నిన్ను వెతుకుతోంది. ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, దేవుని కోసం దాహపడే హృదయం. మనం చాలాసార్లు మన సమస్యలకు పరిష్కారం మనుషులలో, డబ్బులలో, శక్తిలో లేదా మన ప్రణాళికల్లో వెతుకుతాము. కానీ నిజమైన శాంతి దేవుని సన్నిధిలోనే లభిస్తుంది. యెషయా మనకు నేర్పేది ఇదే. పరిస్థితులు మారకముందే దేవుని వెతుకు, అప్పుడు నీ హృదయం మారుతుంది. యేసు ఇస్తున్న విశ్రాంతి ఏమిటి? సువార్తలో యేసు విశ్రాంతిని వాగ్దానం చేస్తున్నారు. కానీ ఈ విశ్రాంతి అంటే సమస్యలు లేని జీవితం కాదు. యేసు చెప్పలేదు, మీ భారాలన్నీ వెంటనే తొలగిస్తాను అని. దానికి బదులుగా ఆయన ఇలా అన్నాడు, నా కాడిని మీపై ఎత్తుకొనుడి, నేను సాత్వికుడును, వినయ హృదయుడును. అంటే యేసు మన భారాన్ని ఒంటరిగా మోయమని చెప్పడం లేదు, ఆయనతో కలిసి మోయమని పిలుస్తున్నాడు. ఆయన కాడి భారంగా అనిపించదు, ఎందుకంటే ఆయన మనతో పాటు నడుస్తాడు. విశ్రాంతి ఒక స్థలం కాదు, ఒక వ్యక్తి. ఈరోజు ప్రపంచం విశ్రాంతిని సెలవుల్లో, వినోదంలో, సంపదలో వెతుకుతుంది. కానీ అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. యేసు చెప్పే విశ్రాంతి మాత్రం హృదయానికి సంబంధించినది. తుఫాను మధ్యలో కూడా శాంతి, బాధ మధ్యలో కూడా ఆశ, కన్నీళ్ల మధ్యలో కూడా దేవుని సన్నిధిని అనుభవించడం. నిజమైన విశ్రాంతి ఒక పరిస్థితి కాదు, అది యేసుతో ఉన్న సంబంధం. ఈరోజు మనం మన జీవితానికి తీసుకెళ్లాల్సిన సందేశం ఏమిటంటే, ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నేను నా భారాలను ఎవరితో పంచుకున్నాను? నా అలసటను యేసు పాదాల వద్ద ఉంచుతున్నానా? నా జీవితంలో నిజమైన విశ్రాంతిని ప్రపంచంలో వెతుకుతున్నానా, లేక యేసులో వెతుకుతున్నానా? యేసు ఈరోజు కూడా అదే ప్రేమతో చెబుతున్నాడు, నా దగ్గరకు రా, నీ భారాన్ని నేను అర్థం చేసుకుంటాను, నీ కన్నీళ్లను నేను చూస్తాను, నీకు కావాల్సిన విశ్రాంతి నాలోనే ఉంది. ప్రభువా యేసయ్య, నా హృదయం ఎన్నో భారాలతో అలసిపోయింది. కొన్నిసార్లు నా సమస్యలను నేనే మోయడానికి ప్రయత్నించి మరింత బలహీనం పడుతున్నాను. ఈరోజు మీ ప్రేమపూర్వక పిలుపును నేను స్వీకరిస్తున్నాను. నా భారాలను మీ చేతుల్లో ఉంచుతున్నాను. మీ కాడిని మోయడం నేర్పించండి. మీ వినయాన్ని, మీ సాత్వికతను నా జీవితంలో నింపండి. నా పరిస్థితులు మారకపోయినా మీ సన్నిధిలో నిజమైన విశ్రాంతిని అనుభవించే కృపను ప్రసాదించండి. ఆమేన్.